ఫస్ట్ ఉదయం లేవగానే నేను సాగే అనే టీతో స్టార్ట్ చేస్తాను. ఆ టీ అమెజాన్లో దొరుకుతుంది. ఈ ఫస్ట్ వీడియో కట్ అయిపోయింది, అది కూడా వాళ్ళ మీదే ఉంటుంది. ఫార్వర్డ్ చేస్తే రెండు కలిపి ఫార్వర్డ్ చేయండి. మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పడం అంటే ఇప్పటికే గొంతు బాగా పోయింది. ఫస్ట్ మార్నింగ్ ఏంటంటే టీ ఏంటంటే నేను సాగే టీస్ తీసుకుంటాను. ఈ కరోనా 2కి మనం బయట నుంచి సెక్యూరిటీ గాల్లో వచ్చేదానికి మనం బయట నుంచి దీనికి సెక్యూరిటీ ఇవ్వలేకపోతున్నాం కాబట్టి మన బాడీలోనే గేట్లు పెట్టాలి అని చెప్పి డిసైడ్ అయ్యాను. దానికోసం ఫస్ట్ ఉదయం లేవగానే నేను చేసే పని ఏంటంటే ఈ సాగే టీస్ అని చెప్పి మనకి అమెజాన్లో దొరుకుతాయి, అవి తెప్పించుకున్నాను. ఈ సాగే టీస్ అండి ఇవి. ఈ సాగే టీస్ ఏంటంటే మనకి లోపల బాడీలో మామూలుగానే ఈ 3CL ప్రోలు PL ప్రోలు చెప్తుంటాను కదా మీకు అర్థం కాని భాషలో, వాటిని ఇన్హిబిట్ చేయడానికి ఆపటానికి సాగే టీ కూడా బాగా ఉపయోగపడుతుంది. రెండోది ఏంటంటే ఆల్రెడీ నాకు షుగర్ ఉంది. 500 mg మెట్ఫోమిన్ ఇదివరకు తీసుకునేవాడిని. ఈ సాగే టీస్ తీసుకుంటే ఈ సాగే టీ అనేది ఏంటంటే ఈక్వలెంట్ 1 స్పూన్ ఆఫ్ లీవ్స్, అంటే 1 స్పూను ఆకులు వేడి నీళ్ళల్లో వేసుకొని టీలాగా చేసుకొని తీసుకుంటే 250 mg మెట్ఫోమిన్లా ఉపయోగపడుతుందని చెప్పారు. అందుకని చెప్పి అటు షుగర్కి పనికి వస్తుంది, ఇటు ఈ కరోనాకి అడ్డంగా కూడా పనికి వస్తుందని చెప్పి సాగే టీ తీసుకుంటాను నేను. మార్నింగు 1 స్పూన్ లీవ్స్ ఆకులు వేడి నీళ్ళల్లో వేసి అంటే ఆకులు వేసి మరగబెట్టమాకండి. అది 1 గ్లాసులో 1 స్పూను అవి వేసుకొని వేడి నీళ్ళు కాచుకొని ఆ వేడి నీళ్ళు ఆ లీవ్స్ ఉన్న గ్లాసులో పోసేసి జస్ట్ ఒక 2 minutes వదిలేసి అది అలా తాగేయటమే అనమాట. టీలా తాగేయటమే. మనం ఇప్పుడు డిప్ టీ అంటాం కదా, డిప్ చాయ్ తాగుతూ ఉంటాం రైల్వే స్టేషన్లో. జస్ట్ ఆకులు అలా వేడి నీళ్ళలో అలా అనగానే కలర్ మారిపోతుంది. దాన్ని మనం టీగా తీసుకుంటూ ఉంటాం. ఆ పైన ఏదైతే ఉందో అది తీసి బయట పడేస్తూ ఉంటాం. అట్లాగే ఈ సాగే లీవ్స్లో వేడి నీళ్ళు వేసుకొని తీసుకోవాలి. ఆ తీసుకున్న తర్వాత ఆకులు మళ్ళీ మిగిలిపోతాయి కదా ఫిల్టర్ చేసినప్పుడు, దాంట్లో మళ్ళీ ఇంకొక గ్లాసు వాటర్ పోసి పెట్టుకోండి. ఇంకొక గ్లాసు చన్నీళ్ళే, వేడి నీళ్ళు పోసినా పర్లేదు, చన్నీళ్ళు పోసినా పర్లేదు, పెట్టుకుంటే మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత ఇంకా దాంట్లో ఏమన్నా ఈ మెడిసినల్ ఉంటే వేస్ట్ అవ్వకుండా మళ్ళీ సాయంత్రం 4 o'clock టైంలో సాగే టీ తీసుకుంటాను నేను. అట్లాగే ఇదేంటంటే ఇది కొంచెం న్యూరో ఎవరైతే పెరాలసిస్ వీళ్ళు ఉన్న వాళ్ళు మటుకు దీన్ని అవాయిడ్ చేయండి. కొంచెం అటువంటి చిన్న ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఆ టెక్నికాలిటీలోకి వెళ్ళిపోతే ప్రాబ్లం అయిపోద్ది. ఏంటంటే కొన్ని ఏరియాల్లో డైలీ 4 times కూడా తీసుకుంటారు. ఇది రెగ్యులర్గా వాడుతూ ఉంటారు, టీస్ కింద వాడుతూ ఉంటారు. చాలా కమ్యూనిటీల్లో ఈ అలవాటు ఉంది, సాగే టీస్ టీ కింద తీసుకునే అలవాటు వాళ్ళకు ఉంది. కానీ ఏంటంటే నేను లీస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ కోరుకునేవాడిని కాబట్టి ఇది ఒకరోజు తాగితే రెండో రోజు ఏంటంటే ఇంకొంచెం పవర్ఫుల్గా నేను ఈ స్పెసిఫిక్గా ఈ డార్జిలింగ్ గ్రీన్ టీ తెప్పించుకున్నాను నేను. ఈ డార్జిలింగ్ గ్రీన్ టీ లీవ్స్ ఉంటాయి. ఈ డార్జిలింగ్ గ్రీన్ టీ ప్లస్ నేను స్పెషల్గా ఈ చామోమిలిన్ అంటే మనకి చిట్టి చామంతి అంటారు. ఈ చిట్టి చామంతి ఎండబెడతారనమాట. ఎండబెట్టి ఫ్లవర్స్ ఇదిగో ఇలా అవుతాయి ఇవి. అట్లాగే ఈ హిబిస్కస్ అని చెప్పి పౌడర్, మన గోంగూర పూలు ఉంటాయి కదండి, ఈ గోంగూర పూల పౌడర్ ఇది. ఈ 3 ఏం చేస్తానంటే నేను ఈ 3 కలిపి మిక్స్ చేస్తాను. ఈ 3 కూడా గ్రీన్ టీ అటు యాంటీ ఆక్సిడెంటు హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, అట్లా టీ తాగిన ఫీలింగ్ ఉంటుంది.
అట్లాగే ఈ చామమలి దీంట్లో చాలా పవర్ఫుల్, కరోనాని ఎదుర్కొని వైరల్ క్లియర్ చేయగలిగే శక్తి కూడా ఉంది దీనికి. అట్లాగే ఈ హిబిస్కస్ సబ్దరిఫా అంటారు గోంగూర పువ్వు. దీనికి ఏంటంటే మన రెమ్డెసివిర్ లాగా ఆర్డిఆర్పి వాల్యూస్ ఉన్నాయి. అట్లాగే ఈ 3CL ప్రో అట్లాగే PL ప్రో ఈ మూడిటికి సంబంధించిన డాకింగ్ వాల్యూస్ ఉన్నాయి దానికి. అంటే దీన్ని ఏం చేస్తానంటే ఈ గ్రీన్ టీ ఒక హాఫ్ స్పూను ఒక దీంట్లో వేస్తాం గ్లాసులో, ఒక హాఫ్ స్పూను గ్రీన్ టీ, ఒక హాఫ్ స్పూను ఈ చామమల్లి ఫ్లవర్లు ఎండబెట్టినవి, ఒక పావు స్పూను హిబిస్కస్ అంటే గోంగూర పువ్వులు. ఈ మూడింటిని కలిపి ఒక గ్లాసులో తీసుకొని హాట్ వాటర్ కాగబెట్టుకొని ఇందాకట్లాగే సాగేలాగే హాట్ వాటర్ కాగబెట్టుకొని వీటిలో పోసేసి ఒక 2 మినిట్స్ వదిలేస్తాం. ఒక 2 మినిట్స్ వదిలేస్తే దీంట్లో ఉన్నటువంటి ఎక్స్ట్రాక్ట్స్ అన్నీ టీలోకి వచ్చేస్తాయి. అది ఉదయం. అట్లాగే ఇప్పుడు నేను చెప్పిన ఈ హాఫ్ స్పూను ఈ 3 హాఫ్ స్పూన్లు కలిపి ఇద్దరికి టీ అవుతుంది, 2 మెంబర్స్కి టీ అవుతుంది, వైఫ్ అండ్ హస్బెండ్కి. దాన్ని మళ్ళీ ఎట్లాగే ఇద్దరు చెరో కప్పు తాగేయటం, మళ్ళీ దాంట్లో వాటర్ పోసి పెడితే మళ్ళీ ఈవినింగ్ కూడా అవుతుంది. ఈవినింగ్ ఏంటంటే హిబిస్కస్ మటుకు మనం పౌడర్ వాడుతున్నాం కాబట్టి ఈవినింగ్ దాంట్లో మళ్ళీ ఒక పావు స్పూను హిబిస్కస్ ఆ గోంగూర పువ్వుల పౌడరు మళ్ళీ ఈవినింగ్ దాంట్లో ఇంకో పావు స్పూన్ యాడ్ చేసుకొని ఈవినింగ్ టీ కింద ఇది తీసుకుంటాం. ఇది ముందు జాగ్రత్త చర్యగా నేను పాటిస్తున్నది. సైంటిఫిక్గా హిబిస్కస్కి డాకింగ్ వాల్యూస్ ఉన్నాయి, చామమల్లికి డాకింగ్ వాల్యూస్ ఉన్నాయి, అట్లాగే సాగేకి డాకింగ్ వాల్యూస్ ఉన్నాయి. ఇవన్నీ చూసుకొని వీటిని లాంగ్ టర్మ్ నేనేంటంటే సాగే ఒకరోజు తీసుకుంటాను, ఈ మూడిటి మిక్స్ టీ ఒకరోజు తీసుకుంటాను. ఇట్లా ఆల్టర్నేటివ్ డేస్ మార్చుకుంటూ ఉంటా. ఈ టీ అనేది నా లైఫ్ స్టైల్లో ఒక భాగం చేసేసుకున్నాను. దీనివల్ల ఏంటంటే ఒక కరోనాకనే కాదు, బోల్డ్ అన్ని హెల్త్ ఇష్యూస్ 40 ఇయర్స్ దాటిన తర్వాత వచ్చే బోల్డ్ అన్ని హెల్త్ ఇష్యూస్ కూడా ఇది మంచి సొల్యూషన్గా ఉంటుంది. సాగే షుగర్కి కానీ అట్లాగే ఇవి. అట్లాగే మనకి ఇది ముందు జాగ్రత్త కింద నేను తీసుకునేది. ముందు జాగ్రత్త కింద ఇవి మటుకు నేను ఖచ్చితంగా. దీంతో పాటు ఏంటంటే మెంతులు, ఈ మెంతులు నేను ఎన్నిసార్లు చెప్పినా కానీ చాలామంది మళ్ళీ ఫోన్ చేయడం, మెసెంజర్లో కాల్ చేయడం, సార్ మెంతులు డైరెక్ట్గా తీసుకోవాలా, పొడి చేసి తీసుకోవాలా, చన్నీళ్ళలో తీసుకోవాలా, వేడి నీళ్ళలో తీసుకోవాలా, నీళ్ళు పోయంగానే తీసుకోవాలా, లేకపోతే తెల్లారి తీసుకోవాలి, ఇట్లా ఇవన్నీ ఇంత కన్ఫ్యూజన్ వద్దండి. ఒక స్పూను మెంతులు గ్లాసులో వేసుకోండి, శుభ్రంగా వాటర్ పోయండి. ఇప్పుడు మీరు దాన్ని ఆ మెంతుల్ని నవలాలన్నా మింగాలన్నా అయ్యే పని కాదు. నైటు నానబెట్టేసేయండి, చన్నీళ్ళే నైటు నానబెట్టేస్తే తెల్లారేసరికి మీకు మెత్తగా అయిపోతాయి మెంతులు. అప్పుడు ఆ మెత్తగా అయిపోయిన తర్వాత పొద్దున్నే ఆ మెంతులతో సహా ఆ వాటర్ ఆ గ్లాస్ అలా ఎత్తేసి నోట్లో పోసేసుకోండి. ఏమన్నా మెంతులు మిగిలితే ఇంకొంచెం నీళ్ళు అందులో పోసుకొని తిప్పేసి మొత్తం నోట్లో పోసుకొని మింగేయండి. నవలకండి, మెంతులు చేదుగా ఉంటాయి కాబట్టి నవలకండి, టోటల్గా మింగేసేయండి. ఓకే, మళ్ళీ ఆ గ్లాసు నీట్గా కడుక్కొని మళ్ళీ ఇంకో స్పూను మెంతులు వేసి మళ్ళీ సాయంత్రానికి నానతాయి కదా, సాయంత్రానికి మళ్ళీ ఎత్తి పోసేసుకోండి. ఆ మెంతులు కూడా మీకు చెప్పాను కదా, రెమ్డెసివిర్ కంటే డాకింగ్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. అది పేదవాడి రెమ్డెసివిర్. ఓకే, ఈ టీస్ ఏవైతే చెప్పానో అవి ఎఫోర్డ్ చేయగలను అనుకునేవాళ్ళు తెప్పించుకోండి, అమెజాన్లో దొరుకుతాయి, తెప్పించుకోండి. ఎఫోర్డ్ చేయలేని వాళ్ళు మటుకు మెంతులు మటుకు ఖచ్చితంగా తీసుకోండి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు మెంతులు మటుకు ఖచ్చితంగా తీసుకోండి. లేదు అమెజాన్లో ఆర్డర్ పెట్టుకోగలుగుతాము అనుకున్నోళ్ళు ఈ సాగే టీస్ ఏంటంటే 100 గ్రామ్స్ 200 రూపాయలకి వస్తున్నాయి. అదే అర కేజీ అయితే 700 రూపాయలకి వస్తుంది. ఒక అర కేజీ కానీ 700 రూపాయలు పెట్టి తీసుకుంటే ఒక మామూలు 4 ఉన్న కుటుంబానికి నాకు తెలిసి 6 నెలలు వస్తాయండి. అవి అర కేజీ ఆ లీవ్స్
700 రూపాయలతో 6 మంత్స్ వస్తాయి. 6 మంత్స్ అంటే మనం రోజు మార్చి రోజు అంతే, రోజు మార్చి రోజు తీసుకుంటున్నాం కాబట్టి 6 మంత్స్ వస్తాయి అవి. కాబట్టి 6 మంత్స్కి 700 రూపాయలు ఈ కరోనా దరిద్రాన్ని వదిలించుకోవడానికి తీసుకోవడానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని నేను ఫీల్ అవుతున్నాను. అది మీ ఇష్టం. ఎడిషనల్ ప్రొడక్షన్గా ఉంటాయి అవి. అట్లాగే ఈ హిబిస్కస్ పౌడర్ కూడా మీకు అమెజాన్లో దొరుకుతుంది. ఇది కూడా అంతే, 700 రూపీస్ ఉంటుంది. హిబిస్కస్ కూడా మీకు 700 రూపీస్ అట్లా ఉంటుంది. 200 గ్రామ్స్ 700 రూపీస్ అట్లా ఉంది. అట్లీస్ట్ ఈ చామమల్లి, గ్రీన్ టీ అంత కాస్ట్లీ టీలు మాకెందుకండి అనుకుంటే ఆ గోంగూర పువ్వుల పౌడర్ అయినా తెప్పించుకోండి. అటు సాగే, ఇటు గోంగూర పువ్వులు, ఇవి రెండు తీసుకున్నా కూడా సరిపోతాయి. ఇంకా కొంచెం డబ్బులు ఉన్నాయి, పర్లేదులే పెట్టగలుగుతాం, మాకు ఫ్లేవర్లు కావాలి అనుకున్నోళ్ళు గ్రీన్ టీ, చామమల్లి కూడా యాడ్ చేసుకోండి. ఓకే, ఇది ముందు జాగ్రత్త కోసం. ఇంకా మీకు డబ్బులు ఉన్నాయి, మేము ఇంకా జాగ్రత్తగా ఉండాలి అనుకుంటే ఈ కొరస్టైన్ సప్లిమెంట్స్ అని చెప్పి ఇవి కూడా అమెజాన్లో దొరుకుతాయి. కొరస్టైన్ అంటారు, ఉల్లిపాయ నుంచి తీస్తారనమాట. ఇది దీంట్లో ఏంటంటే కొరస్టైన్ ప్లస్ బ్రామిలిన్ అని ఉంటాయి. బ్రామిలిన్ లంగ్ ప్రొడక్షన్ ఇస్తుంది. ఈ కొరస్టైన్కి యాజ్ యూజువల్గా ఇందాక చెప్పినట్టు రెమ్డెసివిర్ లాగా ఆర్డిఆర్పి స్కోర్ ఉంటుంది, 3CL ప్రో స్కోర్ ఉంటుంది, PL ప్రో స్కోర్ ఉంటుంది. ఇట్లా ఎల్లో కలర్లో ఉంటాయి అన్నమాట క్యాప్సూల్స్. రోజు ఒక క్యాప్సూల్ తీసుకుంటే మీరు ఆల్మోస్ట్ ఒక 1/2 కేజీ ఉల్లిపాయలు తిన్నట్టే లెక్క. ఒక పెద్ద పైనాపిల్, ఒక 1/2 కేజీ ఉల్లిపాయల్లో వచ్చే కొరస్టైన్ ఈ చిన్న క్యాప్సూల్లో వచ్చేస్తుంది. ఈ చిన్న క్యాప్సూల్లో వచ్చేస్తుంది. ఇదేంటంటే మనం ఎఫర్ట్ చేయగలుగుతాము. ఎందుకంటే ఈ 60 క్యాప్సూల్సే మీకు అమెజాన్లో దగ్గర 1200 రూపాయల దాకా ఉంటాయి. ఇంట్లో ఇద్దరు వాడాలి అనుకున్న రోజుకొకటి, నెలకు 1200 రూపాయలు. 60 అంటే ఇద్దరికి వస్తాయి, నెలకు 1200 రూపాయలు అయిపోతాయి. అది మీ ఇష్టం. మెంతులు అయితే మటుకు మీ వంటగదిలో ఉంటాయి కాబట్టి మెంతులు మటుకు ఖచ్చితంగా వాడండి. ఈ మిగతా అన్నీ కూడా ఆప్షనల్, ఇంకా ఎడిషనల్ ప్రొడక్షను. కాబట్టి ఇది ముందు జాగ్రత్తగా కరోనా రాకుండా ఉండటానికి, లేకపోతే మన బాడీని కరోనా వచ్చిన సింపుల్గా వచ్చి వెళ్ళిపోవడానికి మన బాడీ ప్రిపేర్ చేసుకోవడానికి నేను వాడుతున్నటువంటి ముందు జాగ్రత్త. నెక్స్ట్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఏంటంటే, మనం ఈరోజు ఎవరినో కలిసి వచ్చాం, వాడు కొంచెం ఏదో దగ్గుతున్నాడు, లేకపోతే కొంచెం తేడాగా అనిపిస్తుంది, మన బాడీలోనే కొంచెం తేడాగా అనిపిస్తుంది, ఏదో కొంచెం బాడీ పెయిన్సో, లేకపోతే కొంచెం ముక్కు దిబ్బడగా ఉంది, లేకపోతే కొంచెం జ్వరంలా ఉంది, ఇంకా రకరకాల కరోనా సింటమ్స్ తెలిసినాయే కదా. వీటిలో ఏదైనా అనిపిస్తుంది, ఎందుకో డౌట్ వస్తుంది, మనం ఎలా ఇన్ఫెక్ట్ అయి ఉంటామేమో అని చెప్పి అనుమానం వస్తుంది. అనుమానం వస్తే మటుకు ఇమీడియట్గా ఈ బ్రామెక్సైన్ సిరప్ ఉంటుంది. ఈ బ్రామెక్సైన్ సిరప్ మీరు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఇంటూ 2 బాటిళ్ళు లెక్క, 2 బాటిల్స్ లెక్క మీరు ఇంట్లో స్టోర్ చేసి పెట్టుకోండి. స్టోర్ చేసి పెట్టుకొని ఏ రోజైనా మీకు అనుమానం కలిగింది అంటే చాలు, ఈ మూతలో 2 గీతలు ఉన్నాయి కదండి, ఈ పై గీత 5 ml, ఈ కింద గీత 2.5 ml. ఇంట్లో ఉన్నోళ్ళు మొత్తం కూడా ఈ 5 ml పొద్దున సాయంత్రం తీసుకోండి. పొద్దున్న సాయంత్రం. పెద్దవాళ్ళు అయితే 5 ml, చిన్నపిల్లలు 10 years బిలో వాళ్ళు అయితే 2.5 ml పొద్దున్న సాయంత్రం తీసుకోండి. ఇంకా మిగతా మెంతులు కంటిన్యూ, కరోనా ఉన్నన్ని రోజులు మెంతులు పొద్దున్న సాయంత్రం 1 స్పూన్ నానబెట్టుకోవడం, తినేయడమే. చిన్నపిల్లలు అయితే 1/2 స్పూను, పెద్ద పిల్లలు అయితే ఫుల్ స్పూను.
అనుమానం వచ్చింది అంటే మటుకు ఖచ్చితంగా ఈ బ్రోమెక్సైన్ స్టార్ట్ చేసేయండి. డిలే చేయొద్దు. టెస్టింగ్లు అవ్వాలి, లేకపోతే ఇంకోటి అవ్వాలి, ఇవన్నీ పెట్టుకోవద్దు. అనుమానం వచ్చిందా వేసేయటమే. ఇమీడియట్గా మన గేట్లన్నీ సైరన్ మోగిచ్చేసి గేట్లన్నీ ఇమీడియట్గా 5 గేట్లు ఏవైతే మనం చెప్పుకుంటూ ఉంటామో TMPRSS2, ఫ్యూరిన్, RDRP, TL Pro, 3CL Pro, ఇమీడియట్గా ఫస్ట్ గేటు బ్రోమెక్సైన్తో క్లోజ్ చేసి పెట్టేశాను. నెక్స్ట్ గేటు ఫ్యూరిన్ ఇన్హిబిటర్ అంటాం. ఈ ఫ్యూరిన్ ఇన్హిబిటరు షోయనాంక బార్క్ పౌడర్, దీన్నే ఇంగ్లీష్లో వరాక్సిలిన్ ఇండికమ్ అంటారు. దీంట్లోనే వరాక్సిలిన్ ఏ అనే ఒక కెమికల్ ఉంటుంది. ఇది అమెజాన్లో దొరుకుతుంది. ఇదేంటంటే పౌడరు, బార్క్ పౌడర్, ఎక్స్ట్రాక్ట్ కాదు ఇది బార్క్ పౌడరు. దీన్ని ఒక స్పూను హాట్ వాటర్లో వేసుకొని ఒక 2 మినిట్స్ వదిలేసి సేమ్ తాగేయటమే కషాయంలాగా. అట్లాగే సాయంత్రం పూట ఒక స్పూను. డైరెక్ట్ ఫిల్టర్ చేయ అవసరం లేదండి, ఇది డైరెక్ట్ తాగేయటమే. ఒక స్పూన్ వేసుకొని తాగేయటమే. ఇది మన రెండో గేట్కి సెక్యూరిటీ పెడుతుంది, వరాక్సిలిన్ ఏ. అట్లాగే దీంట్లో బైకాలిన్ అని ఉంటుంది. ఆ బైకాలిన్ అనేది మన 5వ గేట్ అయినటువంటి 3CL Pro కూడా లాకేస్తుంది. అట్లాగే మనం ఎమ్మటినే ఏం చేస్తాం, ఇంకా టెస్ట్లకి వెళ్తాం. ఇంకా టెస్ట్లకి వెళ్ళి ముందు మీరు చేయించాల్సింది ఏంటంటే ఇమీడియట్గా ఈ CBP, CRP చేయించండి. ముందైతే చేయించి దాంట్లో ఏమైనా ఇన్ఫెక్షన్కి సంబంధించిన ఏమైనా రేజ్ అయినవి చూసుకోవడం. ఆ CBP, CRPతో పాటు మీరు ఎట్లా బ్లడ్ టెస్ట్కి వెళ్తున్నారు కాబట్టి టైఫాయిడ్ టెస్ట్ చేయండి. ఎందుకంటే కరోనాకి మ్యాక్సిమం పీపుల్కి టైఫాయిడ్ పాజిటివ్ వస్తుంది. దాంతోపాటే టైఫాయిడ్ టెస్ట్ కూడా చేయించండి. CBP, CRPతో పాటు టైఫాయిడ్ టెస్ట్ కూడా చేయించేసి టైఫాయిడ్ కానీ మనకు కన్ఫర్మ్ అయింది అంటే ఇంకా ఆల్మోస్ట్ 95% అది కరోనా కింద ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. ఎందుకంటే టైఫాయిడ్కి ఇంకా ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్లో ఏంటంటే మ్యాక్సిమం 95% టైఫాయిడ్ పాజిటివ్ వచ్చింది అంటే కరోనా పాజిటివ్ వచ్చేస్తుంది. ఎందుకంటే టైఫాయిడ్ కరోనా యాంటీజెన్ టైఫాయిడ్ యాంటీజెన్కి అటాచ్ అవుతుంది కాబట్టి ఇమీడియట్గా మనకి ఇంకా 95% కన్ఫర్మ్ అయిపోయింది అని చెప్పి డిసైడ్ అయిపోయి ఇంకా మొత్తం అన్నీ కూడా ఫుల్ డోస్ పెట్టేయండి. ఇమీడియట్గా మీరు తెచ్చుకోవాల్సింది ఏంటంటే కలోంజీ యాంటీవైరల్ చేయడానికి ఈ కలోంజీ సీడ్స్ అని చెప్పి మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. ఆ సూపర్ మార్కెట్లో దొరికే కలోంజీ సీడ్స్ మనిషికి ఒక 100 గ్రాములు పక్కన పెట్టుకోండి. ఎక్కువే చెప్తున్నాను, మళ్ళీ సడన్గా మధ్యలో అయిపోతే మనం ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయి ఉంటాం కాబట్టి ఆ సూపర్ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవడం ఇబ్బంది కాబట్టి కొంచెం ఎక్కువే 100 గ్రామ్స్ తెచ్చి పెట్టుకోండి మనిషికి. ఈ కలోంజీ సీడ్స్ మిక్సీలో మెత్తగా పట్టేసేయండి. మెత్తగా పట్టేసి ఇది పౌడర్ అనమాట, నేను మిక్సీ పట్టి పెట్టుకున్నాను. ఈ కలోంజీ సీడ్స్ మిక్సీ బట్టి పెట్టుకొని పౌడర్ డైరెక్ట్ వాటర్లో వేసుకోవటం, ఫిల్టర్ ఏం చేయవసరం లేదు. డైరెక్ట్ పొద్దున్నే 1 స్పూను, సాయంత్రం 1 స్పూను తాగండి. కలోంజీ పొద్దున్నే 1 స్పూను. ఏది ఇన్ఫెక్ట్ అయితేనే, ఇన్ఫెక్ట్ అవ్వకపోతే కలోంజీ అవసరం లేదు. వరాక్సిలిన్ ఇండికము, ఈ షోయనాంక బార్కా అది మీ ఇష్టం. లాంగ్ టర్మ్ వాడినా దాంతో అయితే ఇబ్బంది లేదు, అది వాడుకుంటే వాడుకోండి, లేకపోతే లేదు. కానీ బ్రోమెక్సైన్ ప్లస్ ఈ కలోంజీ సీడ్స్ ఇవి 2 ఇన్ఫెక్ట్ అయితేనే వాడండి. బ్రోమెక్సైన్ ఏమో అనుమానం ఉంటే వాడండి, నిర్ధారణ అయితే కలోంజీ వాడటం మొదలెట్టేయండి మీకు మళ్ళీ నెగిటివ్ వచ్చే వరకు. కాకపోతే కలోంజీ కొంచెం వేడి చేస్తుంది కొంతమందికి. ఆ కలోంజీ వేడి చేసేవాళ్ళు ఏంటంటే ఈ సబ్జా గింజలు దొరుకుతాయి. సబ్జా గింజలు
మనకి నీళ్ళల్లో వేస్తే ఉబ్బుతాయి. ఇవి సోడాల్లో వాటిలో తాగుతూ ఉంటాం కదా సబ్జాలు. ఈ సబ్జా గింజలు మనకి వేడి తొందరగా తగ్గిస్తాయి కాబట్టి ఈ కలోంజీ వల్ల ఏమైనా వేడి అనిపిస్తే ఈ సబ్జా గింజలు తీసుకోండి. సబ్జా గింజలు నీళ్ళలో వేసుకొని వాటర్ తాగండి, వేడి తగ్గుతుంది. ఓకే, ఇది హెర్బల్లో ఉన్నవి. నెక్స్ట్ ఏంటంటే ఇంకొకటి, మీకు ఆల్రెడీ కరోనా వచ్చింది అని చెప్పి పాజిటివ్ అని చెప్పి ఆర్టీపీసీఆర్ లేకపోతే యాంటీజెన్ రిపోర్ట్ రాగానే మీకు భయంకరమైన భయం వేస్తుంది, యాంగ్జైటీ మొదలైపోతుంది, రకరకాల ఆలోచనలు మొదలైపోయి ఇంకా నేను ఇంకా బతుకుతానో లేదో ఈ భయం ఒకటి, నేను లేకపోతే మళ్ళీ నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, ఎన్నో ఆలోచనలు. రెండోది ఏంటంటే ఇది వచ్చి ఇంట్లోనే కూర్చునేసరికి మైండ్ చాలా ఖాళీగా ఉంటుంది. ఆ ఖాళీగా ఉండేసరికి ఇంకా విపరీతంగా ఆలోచిస్తూనే ఉంటాం. అందుకని ఆ ఇంటర్నల్ యాంగ్జైటీ తగ్గటానికి కార్టిజాల్ అనేది స్ట్రెస్ హార్మోన్ అనమాట. ఈ స్ట్రెస్ హార్మోన్ కార్టిజాల్ అనేది వస్తుంది. ఆ కార్టిజాల్ ఏంటంటే మళ్ళీ అగైన్ IL-6ని ఇండ్యూస్ చేస్తుంది. కాబట్టి ఆ యాంగ్జైటీ భయం పెంచుకోమాకండి. మీకు అప్పటికి కంట్రోల్ కాకపోతే అశ్వగంధ, ఇది హిమాలయ బ్రాండు అశ్వగంధ, 250 mg ఉంటుంది ఒక్కొక్క క్యాప్సులు. నైట్ పడుకునే ముందు ఒకటి వేసుకోండి. అప్పటికి తగ్గట్లేదండి, ఇంకా మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు కాబట్టి పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి వేసుకోండి. ఇంకా అప్పటికే తగ్గట్లేదంటే మళ్ళీ ఇంకా 4 వేయమాకండి, చాలు. మామూలు యాంగ్జైటీ అయితే నైట్ పడుకునే ముందు అశ్వగంధ ఒకటి వేసుకోండి 250 mg. అప్పటికి కొంచెం తగ్గట్లేదంటే ఒక 2-3 రోజులు 500 mg 2 వేసుకోండి, పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి వేసుకోండి. ఓకే, ఇది యాంగ్జైటీ తగ్గించుకోవడానికి. అటు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు క్లినికల్ యాంగ్జైటీ అయినా లేకపోతే ఈ డిసీజ్ వచ్చి ఇంట్లో కూర్చున్నప్పుడు వచ్చే ఈ యాంగ్జైటీకైనా అశ్వగంధ బెస్ట్ ఉపయోగపడుతుంది. ఇవి వాడాల్సినవి. నెక్స్ట్ ఏమేమి టెస్ట్ చేసుకోవాలి? అందరికీ తెలిసిందే, పల్స్ ఆక్సిమీటరు కంపల్సరీ ఫ్యామిలీకి ఒకటి ఇంట్లో ఉండాలి. థెర్మోమీటరు, జ్వరం వస్తే జ్వరం చెక్ చేసుకోవడానికి థెర్మోమీటరు ఇది ఒకటి ఇంట్లో పెట్టుకోవాల్సిందే. అట్లాగే బీపీ పేషెంట్లు, బీపీ ఉంది అటువంటి వాళ్ళు బీపీ మిషను, బీపీ ఉంటే లేదు, బీపీ లేదంటారా, దీంతో ఇప్పుడేం పని లేదు మనకు. అట్లాగే షుగర్ ఉంది, షుగర్ ఉన్న వాళ్ళకి తెలిసిందే కదా, ఇంట్లోనే షుగర్ చెక్ చేసుకోవడానికి షుగర్ మీటరు ఇవి ఖచ్చితంగా ఉండాలి. షుగర్ మానిటర్ చేయకుండా, లేకపోతే బీపీ పేషెంట్లకి బీపీ మానిటర్ చేయకుండా, రెండోది ఆక్సిజన్ ఎంత ఉందో తెలియకుండా ఆక్సిజన్ మానిటర్ చేయకుండా కరోనా ట్రీట్మెంట్ చేయటం సేఫ్ కాదు, అది జరిగే పనే కాదు. కాబట్టి ఎప్పటికప్పుడు టెంపరేచర్ ఉంది అంటే టెంపరేచర్ మనం ముందు థెర్మోమీటర్తో టెంపరేచర్ చెక్ చేసుకుంటాం. అక్కడ ఇక్కడ పెట్టుకోకండి, నాలుగు కింద పెట్టుకోండి. కొంతమంది చేతులకి అక్కడ ఇక్కడ పెట్టుకుంటారు, 1 డిగ్రీ తేడా వచ్చేస్తుంది. 4 కింద పెట్టుకొని చెక్ చేసుకోండి. 99 99.5 కంటే ఎక్కువ టెంపరేచర్ ఉంటేనే, అంటే మీటర్లో టెంపరేచర్ చూపిస్తేనే ఈ డోలో 650 జ్వరం టాబ్లెటు 6 అవర్స్ పనిచేస్తుంది. ఒకటి వేసుకుంటే 6 అవర్స్ పనిచేస్తుంది. ఈ జ్వరం టాబ్లెట్ వేసుకోండి.
ఒకవేళ 6 అవర్స్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ చెక్ చేసుకోండి. మళ్ళీ చెక్ చేసుకొని అప్పటికి 99.5 కంటే టెంపరేచర్ ఇంకా ఎక్కువ ఉంటే మళ్ళీ ఇంకో డోలో వేసుకోండి. లేదనుకోండి ఇంకో 2 అవర్స్ ఆగిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకోండి. అప్పుడు ఉందనుకోండి అప్పుడు డోలో వేసుకోండి. లేదు డోలో మటుకు ఎక్కువ వాడద్దు. ఎందుకంటే ఎక్కువ విపరీతంగా పారాసెటమాల్ వాడినా కూడా మనకి లివర్ టాక్సిటీ వస్తుంది. కాబట్టి డోలో అనేది జ్వరం 99.5 దాటితేనే, ఎందుకంటే మనకు కామన్గా 98.3 అట్లా ఉంటుంది. ఒక ½ డిగ్రీ వదిలేయండి. అట్లీస్ట్ 99.5ని కంటే తక్కువ దాన్ని బాడీయే తగ్గించేసుకుంటుంది. దానికి టాబ్లెట్ అవసరం లేదు. 99.5 దాటితేనే డోలో వాడండి. అనవసరంగా లివర్ టాక్సిటీలు విపరీతంగా వాడి పెంచుకోవద్దు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ బెప్లెక్స్ అని చెప్పి బెప్లెక్స్ 40 అని చెప్పి విటమిన్ టాబ్లెట్స్ ఉంటాయి. ఇది చాలండి, ఇది సరిపోతుంది. అట్లాగే ఇది బి కాంప్లెక్స్ ఉంటుంది. అట్లాగే దీంట్లో విటమిన్ సి ఒక 100 mg ఉంటుంది. మనం ప్రతి పులుసులో కూరలో పులుపు వాడేస్తాం కాబట్టి మనకు 500లు 1000లు విటమిన్ సిలు అవసరం లేదు. ఈ 100 mg ఏమైనా డెఫిషియన్సీ ఉంటే 100 mg సరిపోతుంది. 2 టాబ్లెట్లు తీసుకోండి. మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి తీసుకోండి. మీకు ఒక 2-3 డేస్ అయిన తర్వాత యూరిన్ ఎల్లో కలర్లో మారిపోతుంది. ఈ బి కాంప్లెక్స్ టాబ్లెట్లు ఏంటంటే అన్నీ కూడా బి విటమిన్లు అన్నీ కూడా వాటర్ సాల్యుబుల్. మన బాడీలో ఎక్కువ అయింది అనుకోండి, అది యూరిన్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. దానికి ఇండికేషన్ ఏంటంటే ఆ ఎల్లోగా వచ్చేస్తుంది యూరిన్. ఆ యూరిన్ ఎప్పుడైతే ఎల్లో కలర్కి వచ్చేసిందో అప్పటి నుంచి ఓన్లీ ఒక్కటే వేసుకోండి. కరోనా మీకు నెగిటివ్ వచ్చిందాక కూడా ఈ బెప్లెక్స్ 40 ఒకటే వేసుకోండి. నేను బెప్లెక్స్ 40 ఇంకా రకరకాల మల్టీవిటమిన్లు ఇవన్నీ డబ్బులు అనవసరంగా వేస్ట్ చేసుకోవద్దు. ఇది చీపెస్ట్, తక్కువలో దొరుకుతుంది. ₹35 అండి 20 టాబ్లెట్. చీపెస్ట్లో దొరుకుతుంది కాబట్టి బెప్లెక్స్ 40 సరిపోతుంది. అంతకు మించి డోసులు అవసరం లేదు. ₹70, ₹80, ₹150 రకరకాల బ్రాండ్లు అనవసరం. బెప్లెక్స్ 40 సరిపోతుంది. ఫస్ట్ 2 వేసుకోండి, పొద్దున్న సాయంత్రం. యూరిన్ కలర్ మారిన కాడ నుంచి రోజు ఒకటి వేసుకొని సరిపోతుంది. ఇది విటమిన్ టాబ్లెట్లు. దీంట్లోనే బి కాంప్లెక్స్ ఉంది, విటమిన్ సి ఉంది. స్పెసిఫిక్గా వైశ్య కమ్యూనిటీ లేకపోతే బ్రాహ్మణ్ కమ్యూనిటీ ఎవరైతే నాన్ వెజ్ తిన్నారో వాళ్ళకి B12 డెఫిషియన్సీ కూడా ఉంటుంది. అది కూడా ఫ్యాక్టర్ కాబట్టి B12 కోసం ఈ న్యూరోకైండ్ ప్లస్ RF అని చెప్పి దీంట్లో 1500 mcg B12 ఉంటుంది. అట్లాగే ALA ఆల్ఫా లిపోలిక్ యాసిడ్ ఉంటుంది, ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. వీటన్నిటి కాంబినేషను మనం జనరల్గా డయాబెటీస్ వాళ్ళకి ఇస్తూ ఉంటారు. వాళ్ళకి మెట్ఫోమిన్ వల్ల B12 డెఫిషియన్సీలు ఉంటాయి కాబట్టి ఈ న్యూరోకైండ్ ప్లస్ RF డైలీ నైట్ ఒకటి వేసుకోండి. అటు బి విటమిన్, ఇది B12 ప్లస్ ఆల్ఫా లిపోలిక్ యాసిడ్ మీకు ఏంటంటే లివర్ ప్రొడక్షన్ ఇస్తుంది. అట్లాగే అది కూడా మంచి యాంటీ ఆక్సిడెంట్, మన ఇప్పుడు కరోనాతో వచ్చే చెత్త క్లియర్ చేయడంలో ఉపయోగపడుతుంది. అట్లాగే ఫోలిక్ యాసిడ్లు ఇవన్నీ కూడా హెల్ప్ అవుతాయి. కాబట్టి న్యూరోకైండ్ ప్లస్ RF ఇది ఒక షీటు. మీకు సింటమ్స్ ఎట్టాక 3-4 రోజుల్లోకి అర్థమవుతాయి కాబట్టి అప్పటి నుంచి కరోనా తగ్గిన దాకా ఒక షీట్ వాడేయండి, ఇబ్బంది లేకుండా. ఇవి సరిపోతాయండి. ఓకే, ఇంకోటి ఏంటంటే లివోసిట్రిజిన్ అని చెప్పి దొరుకుతాయి. లివోసిట్రిజిన్ ఏంటంటే అది కూడా ఎప్పుడు ఇమ్యూనోని పూర్తిగా ఎప్పుడు అసలు పని పాట లేకుండా ఇమ్యూనోని ఫుట్బాల్ ఆడుకొని చంపేయకండి. లివోసిట్రిజిన్ కూడా మొదలైన కాడ నుంచి చివరిదాకా లివోసిట్రిజిన్ కూడా అవసరంలా. మీకు ముక్కు భయంకరంగా కారిపోతుంది, ఇంకా తుడుచుకొని ముక్కు ఎర్రగా అయిపోయింది.
అటువంటి పరిస్థితి ఉన్నదనుకోండి, అప్పుడు లివోసిట్రజిన్ వేయండి, యాంటీహిస్టామైన్. అంతేగాని లివోసిట్రజిన్లు కూడా అది కూడా 2 రోజులు వేస్తే సరిపోతుంది. హిస్టామైన్ ఏంటంటే మనకు అది డిఫెన్సు, మనకి ఎయిర్వేలో నుంచి ఈ చెత్త చెదారం వైరస్లు బ్యాక్టీరియాలు వెళ్ళిపోకుండా ఉండేది హిస్టామైన్. ఎక్కువ అది వైరస్ ఎక్కువ ఉంది అంటే ఎక్కువ వచ్చేస్తుంది. అది ఇంకా విపరీతంగా దాన్ని రానివ్వాలి, ఎందుకంటే అదొక డిఫెన్స్ కదా వైరస్ మీద, దాన్ని రానివ్వాలి. దాన్ని పూర్తిగా పీక నొక్కేయద్దు. ఓన్లీ మీకు ఇంకా ముక్కులు కారిపోతున్నాయి, తుడుచుకొని ముక్కు ఊడిపోయేలా ఉంది అనుకుంటే లివోసిట్రజిన్ వేయండి, లేకపోతే లివోసిట్రజిన్ కూడా అవసరం లేదు. డిఫెన్స్ని ఎప్పుడు చంపేయకండి, మాడ్యులేట్ చేయండి. ఓవర్ యాక్షన్ చేస్తే పిల్లోడు తప్పు చేస్తే పటా 2 వేయకండి. అంతేగాని ఆడి పిల్లోడు నేను కొడితే పడుతున్నాడు కదా అని చెప్పి రోజు కొట్టారనుకోండి, మీరు నిద్రపోతున్నప్పుడు గొంతుకోసి వెళ్ళిపోతాడు. అందుకని కంట్రోల్లో, డిసిప్లిన్లో మన ఇమ్యూనో దారి తప్పినప్పుడు దాన్ని దారిలో పెట్టడం అనేది మంచి గురువు లక్షణం. అట్లాగే దారి తప్పిన మన ఇమ్యూనోని మరీ ఓవర్ యాక్షన్ చేసి ముక్కులు కారిపోతున్నాయి కాబట్టి దానివల్ల ఇబ్బంది అవుతుంది. కాబట్టి అప్పుడు లివోసిట్రజిన్ వాడండి తప్ప విపరీతంగా లివోసిట్రజిన్లు కూడా వేయద్దు. ఇది మెయిన్ డిఫెన్స్ అండి. అటు హెర్బల్లో ఇటు మెంతుల్లో మీకు డోలో ఇస్తున్నారు, విటమిన్ టాబ్లెట్ ఇస్తున్నారు. నేను ఇంక ఎడిషనల్గా ఏమి ఇచ్చా, ఒక న్యూరోకైండ్ ఇచ్చా, B12 ఇంకొక B12 విటమిన్ ఇచ్చా. ఇంకా మిగతా అన్నీ తినేయే చెప్తున్నా. ఇంకా ప్రిస్క్రిప్షన్ డ్రగ్ ఏదన్నా ఉంది అంటే మరి దీనికి ప్రిస్క్రిప్షన్ ఈ దగ్గుమందికి ప్రిస్క్రిప్షన్ ఎందుకు పెట్టారో నాకు తెలియదు. ఇది మటుకు కెమికల్ ఇంజనీర్ ప్రిస్క్రిప్షన్ రాయకూడదంట. కాబట్టి ఇది మీరు తాగండి అని నేను చెప్పనండి. మీకు ఇష్టం అయితే మీ డాక్టర్ని సంప్రదించి వెళ్ళి తాగండి. ఎందుకంటే ఇది మీరు తాగాలి అంటే ఇది మీకు మెడికల్ షాప్ వాడు ఇవ్వాలి అంటే డాక్టర్ గారు చిట్టీ రాసి ఇవ్వాలి. డాక్టర్ గారు చిట్టీ రాసిస్తేనే మీరు వాడాలి. అందుకే డాక్టర్ గారులతో నాకు ప్రాబ్లం. మీరు ఆ యాంబ్రాక్సిల్ ఆపేసి ఈ బ్రామెక్సైన్లు రాయండి సార్ అని చెప్పి నేను ఇంత కొట్లాడేది ఎందుకంటే దీనికి ప్రిస్క్రిప్షన్ కావాలి. ఆ ప్రిస్క్రిప్షను లీగల్గా నేను చెప్పకూడదు. కాబట్టి ఇది మీ డాక్టర్ గారితో చిట్టీ రాపించుకొని మెడికల్ షాప్కి వెళ్ళి తెచ్చుకొని ఇది తాగితే అటు కరోనా దగ్గు కఫం బయటికి రావడానికి, మన ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫం బయటికి రావడానికి, అట్లాగే ఈ కరోనా మన కణంలోకి ఎంట్రీ అయ్యే ఒక గేటు దగ్గర బ్లాక్ క్యాట్ కమాండో సెక్యూరిటీ పెడతానికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి అయ్యా డాక్టర్ గారు, మీరు యాంబ్రాక్సిల్ అనే దగ్గుమంది ఎట్లాగా రాస్తున్నారు, దాని బదులు వాళ్ళ అమ్మైనటువంటి బ్రామెక్సైన్ని రాయండి డాక్టర్ గారు, ఇది 2 విధాలుగా ఉపయోగపడుతుందని చెప్పి తెలిసింది. కాబట్టి దయచేసి మా ప్రాణాలని దృష్టిలో పెట్టుకొని మాకు ఇది రాసి పెట్టగలరు అని చెప్పి డాక్టర్ల గారిని అడగండి, రిక్వెస్ట్ చేయండి. అవసరమైతే కాళ్ళు పట్టుకొని బతిమలాడైనా కానీ ఇది రాపించుకొని వాడండి. ఇదే మీకు ఫస్ట్ వీక్లో ఇచ్చే ఇన్హిబిటరు. అదే పెద్దోళ్ళు గొప్పోళ్ళు అయితే వాళ్ళు రెమ్డెసివిర్లు చేయించుకుంటారు. మనం మటుకు అడిగి ఇది రాపించుకొని వాడుకుందాం. ఇంకా నెక్స్ట్ ఆక్సిజన్ చూసుకుంటూ ఉంటాం ఆక్సిమీటర్లో. కరెక్ట్గా ఏ ఏలు దానికి బాగా సెట్ అవుతుందో ఆ ఏలు పెట్టుకోండి. ఆ ఏలు పెట్టుకొని చెయ్యి ఇలా తొడ మీద కదలకుండా పెట్టేసేయండి. కదలకూడదు, అది కదిలితే రీడింగ్ మారిపోతుంది. ఎంత ఉందండి? 99 ఉంది. ఆక్సిజన్ 99 ఉంది, పల్సు 110 అట్లా ఉంది. అంటే ఇంకా నాకు కరోనా ఇంకా వచ్చినట్లేదు.
లంగ్స్ ఇంకా మూసుకుపోయినట్టు లేదు. ఇప్పుడు ఇట్లా పెట్టి చూసుకుంటాం. పెట్టి చూసుకోగానే ఇప్పుడు నాది 99 యావరేజ్. కొంతమందికి 96లు ఉంటాయి. కొంతమందికి ఈ పొల్యూషన్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకి 94లు కూడా ఉంటాయి. మీరేంటంటే స్టార్టింగ్ రోజు ఒక నెంబర్ గుర్తుపెట్టుకోండి. ఆ రోజు ఏమొస్తుంది అది గుర్తుపెట్టుకొని రోజు అదే వస్తుందా రావట్లేదా, రోజు కాదు 3 గంటలకు ఒకసారి. ఇంట్లోనే ఖాళీగా ఉంటాం, మిషన్ ఏమి డబ్బులు అడగదు, ట్యాప్కి కాయిన్లు వేస్తే తప్ప రీడింగ్ చూపినన్ను అందో. మన మిషను మన బ్యాటరీలు ఇబ్బంది లేదు, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు పెట్టుకొని చూద్దాం. రోజుకి ఎవ్రీ 3 అవర్స్కి ఒకసారి ఆక్సిజన్ చెక్ చేసుకుంటూ ఉండండి మెలకువగా ఉన్నప్పుడు. మీకున్న యావరేజ్ పాయింట్ల కంటే ఒక 2 పాయింట్స్ డౌన్ అయినా, ఒక 2 పాయింట్స్, అందరూ ఏంటంటే 90 కంటే తక్కువ వస్తే హాస్పిటల్కి ఫోన్ చేయి, 92 కంటే తక్కువ వస్తే చేయి, ఇవన్నీ కాదండి. మీకు ఏదైతే యావరేజ్ నడుస్తుందో దానికంటే ఒక 2 పాయింట్స్ డౌన్ అయి చూపించింది అంటే లోపల ముయ్యటం మొదలెట్టింది. అలర్ట్ అయిపోండి. అలర్ట్ అయిపోయి ఆక్సిజన్ ఎక్కడ దొరుకుతుంది, బెడ్ ఎక్కడ దొరుకుతుంది, ఈ వెతుకులాట్లో ఉండండి. అనవసరంగా ప్యానిక్ అవ్వద్దు. ఎందుకంటే మనం 92, 92 దగ్గర కాదు, మనకున్న దాంట్లో ఒక 2 పాయింట్స్ తగ్గంగానే మనం అలర్ట్ అవుతున్నాం. అట్లా అని చెప్పి 2 పాయింట్స్ తగ్గంగానే మరి ప్యానిక్ కూడా అయిపోమాకండి, భయపడిపోమాకండి. ఒకసారి ఆక్సిమీటరు మళ్ళీ ఇంకో చెయ్యికి పెట్టుకొని చూడండి. రెండో చెయ్యికి కూడా అట్లాగే తగ్గితే అప్పుడు ఇంకొంచెం హాస్పిటల్కి తొందరగా వెళ్ళడానికి ప్రయత్నించాలి. అంతేగాని అనవసరంగా. రెండోది ఇంకోటి కూడా, ఇంకొక 2 బ్యాటరీలు పక్కన పెట్టుకోండి కొత్తవి. ఇట్లా తగ్గినప్పుడు ఏంటంటే ఒక్కోసారి ఈ చైనా సెట్లు బ్యాటరీ డిశ్చార్జ్ అయినా కూడా తప్పుడు రీడింగులు చూపిస్తాయి. ఎప్పుడైతే మీకు తగ్గటం కనపడిందో ఆ పక్కన సీల్ తీయని బ్యాటరీలు తీసి ఈ బ్యాటరీలు మార్చుకొని మళ్ళీ పెట్టుకొని చూడండి. మళ్ళీ కూడా తక్కువే కనపడితే ఓకే, మన అదృష్టం బాగాలేదు, మనం అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్కి వెళ్ళారు, ఎక్కడ బెడ్స్ దొరకట్లేదు, ఎక్కడ ఆక్సిజన్ దొరకట్లేదు, హాస్పిటల్ ముందే వెయిట్ చేస్తూ ఉన్నాం. ఎప్పుడు బెడ్ వస్తుందో తెలియదు. ఇక్కడ చూస్తే మీటర్ పడిపోతూ ఉంది, 90, 89. భయం వేస్తుంది, ఏడుపు వచ్చేస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లా. డాక్టర్ గారు ఒక టాబ్లెట్ ఏదన్నా అయ్యాగా తగ్గిపోతుంది, రిలీఫ్కి ఏమన్నా చెప్పండి. సెక్యూరిటీ వాడు అవతల పో అంటున్నాడు. డాక్టర్ గారు స్పందించలేదు. మంచి డాక్టర్లు చాలామంది ఉంటారు. అటువంటి డాక్టర్ ఎవరైనా అడ్వైజ్ చేస్తే ఆయన దగ్గరికి వెళ్ళండి. లేదు అసలు మనం ఇప్పుడు ఇటు బెడ్ దొరికే పరిస్థితి లేదు, అటు ఏం చేయాలో అర్థం కావట్లేదు. కానీ అటువంటి ప్రాణాపాయ స్థితి ఉంటే మటుకు ఇంకా నేను ప్రిస్క్రిప్షన్ రాయకూడదు, నువ్వు చెప్పావు కాబట్టి నీ మీద కేసు పెడతా అని ఎవరన్నా పెట్టుకుంటే పెట్టుకోమన్నాను. కానీ అది మటుకు నేను ఖచ్చితంగా చెప్తా. ఈ గౌట్ నీళ్ళు అని ఉంటుందండి. గౌట్ నీళ్ళు 36 రూపాయలు. దీనికి ఏంటంటే 89, 88కి ఆక్సిజన్ పడిపోయినా మళ్ళీ 96 దాకా తీసుకెళ్ళగలిగే శక్తి ఉంది దీనికి. చాలా పవర్ఫుల్గా. లాస్ట్ ఇయర్లో అయితే ఇంకా హైడోస్ స్టెరాయిడ్లు, ఆక్సిజన్లు ఇవన్నీ లేకుండానే చాలామంది గౌట్ నీళ్ళ మీదే బయటపడిపోయారు. మళ్ళీ బ్యాక్ 96కి వచ్చింది. ఇది వేసుకున్న హాఫ్ అన్ అవర్ నుంచి ఒక్కొక్క పాయింట్ పెరగటం మొదలవుతుంది, 96కి వచ్చేస్తుంది. కానీ 96కి వచ్చేసింది ఇంకా నాకు ఇబ్బంది లేదు అనుకోమాకండి. పాతదైతే 96కి వెళ్ళిపోయి ఆగిపోయేది. ఇప్పుడు కొత్త 440లు కానీ 452లు కానీ 484లు కానీ మళ్ళీ పడేస్తున్నాయి. గౌట్ నీళ్ళు 1 డే రిలీఫ్ ఇస్తుంది మ్యాక్సిమం. 1 డే తర్వాత నుంచి మళ్ళీ సాచురేషన్ మళ్ళీ పడటం మొదలవుతుంది. ఈలోపు మళ్ళీ ట్రై చేయండి. ఆక్సిజను బెడ్ దొరకట్లేదు బయట. ఇంకా మెడికల్ ఆక్సిజన్ సిలిండర్లు ఏమైనా దొరికితే చూసుకోండి. అవి దొరకలేదు. ఇండస్ట్రియల్ గ్యాస్ తప్పదు, ఫిల్టర్ చేయలే, తప్పదు. చచ్చిపోవడం కంటే కొంచెం పొల్యూషన్ ఉన్నది, లేకపోతే ఫిల్టర్ చేయండి, హై ప్యూరిటీ లేనిది తప్పదు, అదైనా వాడుకోవాల్సిందే. ఏం చేస్తాం?
అవి ఇమీడియట్గా అరేంజ్ చేసుకోండి. ఒక మనిషి అవి అరేంజ్ చేయండి, రెండో మనిషి బెడ్ల కోసం తిరగండి. అయ్యా మా కర్మ, అప్పటికి ఎక్కడ బెడ్ అనేది ఖాళీ లేదు, ఈడ తెచ్చిన సిలిండర్ అయిపోతుంది, ఏం చేయాలి? ఇంకా ఆల్టర్నేటివ్ ఏం లేదండి. మ్యాక్సిమం ఇదంటే నాకు పరమ చిరాకు ఇది. కాకపోతే ఏం చేస్తాం, కర్మగాలి చెప్పక తప్పట్లేదు. ఇది వాడకం అంటే నాకు పరమ చిరాకు అనమాట. ఇంక ఈ డెక్సామెథసోన్ దగ్గర పెట్టుకోండి, ఆల్టర్నేటివ్ లేదు, ఆక్సిజన్ లేదు, వేరేది లేదు. ఇంకా అట్లా చచ్చిపోవడం కంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే ఉన్నాయి, అవన్నీ తర్వాత చూసుకుందాం. ముందు 0.5 mg తెచ్చుకోండి, ఓ 2 వేసుకోండి, ఒక ½ అన్ అవర్ వెయిట్ చేయండి. ఇంప్రూవ్ అయిందా? సరే. ఇంప్రూవ్ అవ్వలేదా? 2 mg వేసుకోండి. అరే ఇంప్రూవ్ కావట్లా, ఏం చేయాలి దిక్కు తెలియట్లా, మళ్ళీ 1 అవర్ ఆగి ఇంకో 2 mg వేసుకోండి. ఇంకా తప్పని పరిస్థితుల్లో మ్యాక్సిమం 16 mg వరకు కూడా వెళ్ళొచ్చు. పొద్దున ఒక 8 mg, రాత్రి ఒక 8 mg వరకు వెళ్ళొచ్చు రికమెండెడ్ డోసేజ్. కర్మగాలి మనకి ఇంకా ఆక్సిజన్ దొరక్క, బెడ్ దొరక్క ఉన్న పరిస్థితుల్లోనే అప్పుడు ఏ డాక్టరు మనకి ఈ వాడితే నువ్వు ఇంకొక రోజు నీ ప్రాణం నిలబడగలదు అని చెప్పి అడ్వైజ్ చేయలేని డాక్టర్ లేనప్పుడు తప్పని పరిస్థితుల్లో మీ ఓన్ రిస్క్ మీద ఇది తీసుకోండి. లేదు మీకు దగ్గర ఎవరైనా డాక్టర్ ఉంటే ఆయనతో మాట్లాడి ఆయన్ని సంప్రదించి ఫోన్ ద్వారానో ఏ విధంగానో ఈ డెక్సామెథసోన్ వాడుకోవడానికి చూసుకోండి. వాడమని నేనైతే చెప్పనండి, నేను చెప్పకూడదు. నేను కెమికల్ ఇంజనీర్ని, స్టెరాయిడ్లు, గౌట్ నీళ్ళు, బ్రోమెక్సైన్లు వాడమని నేను చెప్పకూడదు, నేను చెప్పను అంతే. అర్థమైంది కదా? నేను చెప్పను. మీ డాక్టర్ని సంప్రదించి మీరు ఇవి వాడుకుంటే మీకు మంచిది. అట్లా అని ఇది ఎక్కువ రేపు రిలీఫ్ ఇవ్వదండి. 1.5 డే. ఈలోపు నార్మల్ ఆక్సిజన్ పెట్టుకుంటే 3 days ఉంటుంది. ఆ 3 days తర్వాత పేషెంట్ కండిషన్ బట్టి ఇంకా పెరిగిపోయి 70sకి పడిపోయింది అంటే హై ఫ్లో ఆక్సిజన్కి వెళ్ళాలి. ఇంకా కండిషన్ సీరియస్గా అయింది అంటే వెంటిలేటర్ అంటారు, ఇక్కడ పైపు గుచ్చి లోపలికి ఆక్సిజన్ పెడతారు. మ్యాక్సిమం దాని మీదకి వెళ్ళిన వాళ్ళలో 90% మంది వెనక్కి రారు. నిజం చెప్తున్నాను, భయపడమాకండి. కానీ 10% ఛాన్స్ ఉంది. ఆ 10%లో ఇబ్బంది పడ్డవాళ్ళు ఆ 10%లోనే ఉండాలని చెప్పి కోరుకుందాం. ఇది ట్రీట్మెంట్. కాకపోతే హాస్పిటల్ ఐసీయూకి వెళ్ళంగానే నేను చెప్పిన ఈ డెక్సామెథసోన్ హై డోస్ ఇస్తారు. 8 mg. లేదు తప్పని పరిస్థితి వాళ్ళు 12 కూడా వెళ్ళిపోతుంటారు, 24కి వెళ్ళిపోతుంటారు. అది డాక్టరు స్ట్రిక్ట్గా చేసేది. అది ఇమీడియట్ మినిమం రిలీఫ్ ఏంటంటే లో డోస్లో ఒక 4 mg వరకు. ఇంకా బెడ్ దొరికే పరిస్థితి లేదు, యువతల సిలిండర్ అయిపోయింది అనుకుంటే మీ డాక్టర్ని సంప్రదించి ఈ తెల్ల డెక్సామెథసోన్ వాడుకుంటే టెంపరీ రిలీఫ్ ఉంటుంది, పర్మనెంట్ రిలీఫ్ మటుకు కాదు. ఇది మెడికేషన్. అట్లాగే దీనికి ఎడిషనల్గా మ్యూసినాక్ 600 అని చెప్పి దొరుకుతూ ఉంటాయి. అది సప్లిమెంట్ కాబట్టి ఐ థింక్ మ్యూసినాక్ నేను చెప్పొచ్చు అనుకుంటా. మ్యూసినాక్ 600 అదేంటంటే మన ఈనోలాగా టాబ్లెట్స్ వస్తాయి. అవి ఈనోలాగా వాటర్లో వేసేసి తిప్పితే కరిగిపోతాయి. ఆ మ్యూసినాక్ మార్నింగ్ ఆ వాటర్ని, ఆ కరిగిపోయిన వాటర్ని మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి తాగితే మన బాడీలో పేరుకుపోతున్న చెత్త చెదారాన్ని, ఎందుకంటే లోపల పెద్ద యుద్ధం జరుగుతుందండి. వాటి శవాలు మన కణాల శవాలు ఆల్రెడీ లోపల పడతా ఉంటాయి, యుద్ధం జరుగుతూ ఉంటుంది. మరి ఆ శవాలను దిగిపోతే కంపు కొట్టి కలరా వస్తుంది కదా, అందుకని దాన్ని క్లీన్ చేయాలి. ఆ క్లీన్ చేయాలంటే మ్యూసినాక్ 600 ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర లేవు. నేనేందంటే నేను మామూలు 1/2 kg అట్లా తెప్పించి నేను క్యాప్సూల్స్ చేసుకున్నాను. ఇది ఈ క్యాపులు తీసేసి వాటర్లో పోసేస్తే పౌడరు. అట్లా మ్యూసినాక్ అయితే మీకు డైరెక్ట్ టాబ్లెట్ వస్తుంది. ఆ టాబ్లెట్ వాటర్లో వేసేసుకుంటే మీకు వాటర్లో కరిగిపోతుంది. అది మార్నింగ్ ఈవినింగ్
మీకు కరోనా నెగిటివ్ వచ్చేదాకా. ఎందుకంటే చెత్త క్లియర్ అవ్వాలి కదా, లోపల ఉన్న చెత్త అంతా క్లియర్ అవ్వాలి. లంగ్ మీద ఉన్న పెరిగిపోయినవి అన్నీ కూడా మిస్నాక్ బాగా క్లియర్ చేస్తుంది. ఇనిషియల్ స్టేజ్లోనే స్టార్ట్ చేసుకోండి. చాలామంది వద్దు అంటారు. సప్లిమెంట్ అది, ఇబ్బంది ఏం లేదు. గ్లూటాథయోన్ సప్లిమెంటు, గ్లూటాథయోన్కి ప్రీకాసరు. గ్లూటాథయోన్ అంటే అమైనో యాసిడ్ నేను చెప్పేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఫుడ్ సప్లిమెంట్ కింద ట్రీట్ చేస్తారు గ్లూటాథయోన్. అది పరిస్థితి. నేను మ్యాక్సిమం ఏంటంటే ప్రిస్క్రైబ్ డ్రగ్లు 3 బ్రామెక్సైను, గౌట్నిల్లు, డెక్సామెథసోను మీ డాక్టర్ని సంప్రదించి మాత్రమే వాడుకోమని చెప్తున్నాను. కాబట్టి అర్థం చేసుకొని మీ డాక్టర్ని సంప్రదించి ఆ డాక్టర్ గారు దేవుడయ్యి మీ కాగితం మీద రాస్తే ఆయనకు ఒకసారి దండం పెట్టి అవి వాడుకొని ఈ కరోనా నుంచి ఫస్ట్ వీక్ గాలికి వదిలేశారు. జ్వరం టాబ్లెట్, దగ్గుమందు, జలుబు టాబ్లెట్, వీటికి కరోనా ఆగదు, మెంతులు ఆగుతుంది. అట్లాగే ఇందాక చూపించినటువంటి వీటన్నిటికీ ఎవరి అఫోర్డబిలిటీని బట్టి వాళ్ళు రెడీ అవ్వండి. అఫోర్డబిలిటీ లేని వాళ్ళు మటుకు ఖచ్చితంగా మిగతా అన్ని తర్వాత సంగతి, కానీ బ్రామెక్సైను, మెంతులు, కలోంజీ పౌడర్, ఈ 3 మటుకు, ఈ 3 దానిమ్మకాయలు పచ్చి తొక్కలతో సహా జ్యూస్ చేసుకొని, ఆ జ్యూసు పొద్దున్న ఒక కాయ జ్యూసు, మధ్యాహ్నం ఒక కాయ జ్యూసు, సాయంత్రం ఒక కాయ జ్యూసు, రోజుకి 3 కాయలు తొక్కలతో సహా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకొని ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకొని మిక్సీలో పట్టుకున్న తర్వాత ఫిల్టర్ చేసుకొని తాగాలి. ప్రొటెక్షను ఇది రెమ్డెసివిర్, పేదవాడి రెమ్డెసివిర్. ఇది పేదవాడి ఇన్హిబిటర్, అసలు కణంలోకి వెళ్లకుండా ఆపగలిగే శక్తి ఉన్నది. ఆల్రెడీ వచ్చిన వైరస్తో యుద్ధం చేసి దాన్ని చంపేసే శక్తి కలోంజీకి ఉన్నది. ఇది సెల్లు కణంలోకి పోనీయదు. కణంలోకి పోయి ఏమన్నా పిల్ల పెడదామంటే ఇది పిల్లలు పెట్టనివ్వదు. ఆల్రెడీ ఉన్నదాన్ని ఇది యుద్ధం చేసి లేపేస్తుంది. ఈ 3 మటుకు మీకు నెగిటివ్ వచ్చేదాకా ఆపద్దు. ఇది రోజుకి 4 సార్లు, ఇది రోజుకి 1 స్పూన్ మినిమం. పొద్దున 1 స్పూను, సాయంత్రం 1 స్పూన్ మినిమం. మీకు ఓపుకుంది 2 స్పూన్లు తింటే తినండి, 3 స్పూన్లు తింటా అన్నా కూడా తినండి, ఇబ్బంది లేదు. ఇది మటుకు 1 స్పూన్ మ్యాక్సిమం అండి, 1/2 స్పూన్ మినిమం, 1 స్పూన్ మ్యాక్సిమం. ఎందుకంటే మరీ ఎక్కువ తింటే వేడి చేసేస్తుంది, పొగలు వస్తాయి బాడీలో. ఒక 3 రోజుల మటుకు ఫుల్ స్పూన్ తీసుకోండి. ఆ తర్వాత 1/2 స్పూన్కి తగ్గించేసుకోండి. మిగతా 7 రోజులు 1/2 స్పూన్ తీసుకోండి కలోంజీ. మన సూపర్ మార్కెట్లో దొరుకుతాయి, నల్లగా ఉంటాయి కలోంజీ సీడ్స్. ఇది వేడి చేస్తుంది కాబట్టి సెక్యూరిటీ మటుకు సబ్జా గింజల మటుకు ఖచ్చితంగా పెట్టుకోండి. ఓకే, ఇది అయిపోయిన తర్వాత మీకు ఇది వెల్లుల్లిపాయ థెరపీ అనేది అది సపరేట్ వీడియో చేస్తాను. ఎందుకంటే దీంట్లో మిక్స్ అయిపోతే మళ్ళీ ఈ వెల్లుల్లిపాయ 6వ రోజుకు ఉత్తి చేస్తారనమాట. ఆ న్యూట్రోఫిల్స్ లెగిసిపోయి ఈ బ్లడ్ రిపోర్ట్లతో వస్తారు. వాళ్ళకి మళ్ళీ ఈ వీడియో అంతా పంపించాను అనుకోండి, మళ్ళీ గంట సేపు చూడి అసలు వెల్లుల్లిపాయది మర్చిపోయి సార్ అక్కడెక్కడ కనపడలేదని మళ్ళీ ఫోన్లు చేస్తారు. విపరీతంగా ఫోన్లు వచ్చేస్తున్నాయి. క్రిటికల్ వాటికంటే ఆ అడ్వైజ్లు ఇవ్వడానికి అంటే సరే చేయొచ్చు. ఎందుకంటే మేము మళ్ళీ థర్డ్ వేవ్కి కొత్త మ్యూటేషన్లు ఏం వస్తున్నాయి, మళ్ళీ వాటితో ఎట్లా యుద్ధం చేయాలి, మళ్ళీ చదువుకోవాలి. ఇది ఇప్పుడు రన్నింగ్ దాన్ని. మళ్ళీ కొత్త యుద్ధానికి మేము రెడీ అవ్వాలి. మళ్ళీ కొత్త యుద్ధానికి రెడీ అయ్యి అది మళ్ళీ వ్యాప్తి విపరీతంగా వస్తుంది అనేది మళ్ళీ మీకు అడ్వైజ్ చేయాలి. కాబట్టి మళ్ళీ దాంట్లోకి వెళ్ళిపోవాలి మేము. కాబట్టి పేషెంట్ క్రిటికల్ సిచ్యువేషన్ అయితే మ్యాక్సిమం ఇవి 100% వాడండి. 100% ఒక్కటి కూడా తప్పకుండా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయండి. చెప్తున్నా కదా, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఒక షుగరు, హై బీపీ, హై థైరాయిడ్, ఇన్ని రకాలు ఓవర్ వెయిట్, ఇన్ని రకాల ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళని కూడా వీటితోనే ప్రొడక్ట్ చేసుకుందాం. స్ట్రిక్ట్గా వాడండి. ఒకళ్ళేమో ఈ కలోంజీ అదొక వెరైటీ స్మెల్ వస్తుందని,
ఈ మెంతులేమో చేదుగా ఉన్నాయని, ఆ దానిమ్మ తొక్కలేమో అబ్బో మరీ చండాలంగా ఉందండి తాగలేకపోతున్నాం ఆ జ్యూస్ అని, వాటిని కానీ ఆపామా 8వ రోజు మటుకు ఆక్సిజన్ కోసం ఎదుర్కోవాలి. ఫస్ట్ వీక్లో నెగ్లెక్ట్ చేసామా, సెకండ్ వీక్లో మటుకు ఇంక మన ఫేటు దేవుడే డిసైడ్ చేయాలి. అది మటుకు భయం, ఆ భయం మటుకు ఒంట్లో గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 1 వీక్ ఆ భయంతో ఇవి కానీ కంప్లీట్గా స్ట్రిక్ట్గా తీసుకుంటే సెకండ్ వీక్ ఇబ్బంది పడాల్సిన పని ఉండదు. ఓకే.